హాయ్ హలో దోస్తులు, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ న్యాచురల్ వీడియోస్. ఆ రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ రాగి జావ అండి. హెల్దీకరమైన రాగి జావ. ఈ రాగి జావతో వెయిట్ లెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ రాగి జావని ఎలా కాసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఓ బౌల్ అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. దీంట్లోకి ఒక అరకప్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఇవైతే బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ అరకప్పు స్వీట్ కార్న్ క్లీన్ చేసుకున్నాను కదా, ఈ వేడి వాటర్ మరుగుతుంది కదా, ఈ వేడి వాటర్లో అయితే వేసుకున్నాను స్వీట్ కార్న్. ఇంకా దీంట్లోకి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. ఒక కప్ అయితే తీసుకొని నేను వాటర్ అయితే వేసి కలుపుకుంటాను ఈ రాగిపిండిని. ముందుగుంటే ఈ రాగిపిండి నీట్గా జల్లించేసుకోవాలండి. నేనైతే జల్లించేసుకున్నాను. జల్లించుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా దీంట్లోకి కొద్ది వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి నీట్గా. వాటర్ అయితే వేసేసుకున్నాను కదా, ఇది ఉండలు లేకుండా అయితే బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఎంత బాగా కలిపిస్తున్నాను నేను. దీని అయితే కాసేపు పక్కన పెట్టుకుందాం. చూడండి, వాటర్లోనూ ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకుని రాగి పిండి ఉంది కదా, ఇది అయితే ఇందులో వేసేసుకోవాలి. దీని ఉండలు కట్టకుండా ఎలా అయితే కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా అడిగట్టకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే కింద అయితే అడిగట్టేస్తుంది. ఈ స్వీట్ కార్న్ రాగి జావ చాలా హెల్దీకరమైందండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కూడా తాగొచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే తగ్గుతారు. రోజుకు ఒక గ్లాస్ తాగాలండి ప్రతిరోజును. షుగర్ కూడా రాకుండా ఉంటుంది తాగుతూనే. ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి జావ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్ కార్న్తో రాగి జావ అయితే తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్ది మజ్జిగ కూడా కలుపుకొని వేసుకున్నాము. ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. కొద్ది పెరుగు అయితే తీసుకున్నానండి. దీంట్లోకి అయితే కొద్ది వాటర్ కలిపి అయితే దీన్ని అటు ఇటు కలిపేసుకుంటున్నాను. ఇంకా మజ్జిగను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఆరోగ్యకరమైన రుచికరమైన స్వీట్ కార్న్ రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇది షుగర్ పేషెంట్లు కూడా తాగుతూ ఉంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు గ్లాసులో ఎలా వేసుకొని తాగాలో చూపిస్తాను చూడండి నేను. దీంట్లో కొద్ది నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను నేను. అంతేనండి, ఈ గ్లాస్ రాగి జావ బయటను కొంటే 50-60 ఉంటుంది. ఇంట్లో తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగాన. నా స్వీట్ కార్న్ రాగి జావ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తాగేటప్పుడు చూపించడానికి నాకు ఎవరు సపోర్ట్ లేరండి, నేను అందుకే చూపించలేకపోతున్నాను. అంతేనండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.